వివక్షతో బాలిక స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి లేదని ఐసీడీఎస్ సిడిపిఓ జయంతి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణామాహు కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ సిడిపిఓ జయంతి డిపిహెచ్ఓ ఎన్ వీరమ్మ హాజరై విద్యార్థులకు బాలికల యొక్క ప్రాముఖ్యత తెలిపారు. ఈ సందర్భంగా సిడిపిఓ జయంతి డిపిహెచ్ఎన్ఓ వీరమ్మ మాట్లాడుతూ ప్రతి బాలిక రక్తహీనత కలగకుండా మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. సమాజంలో బాలికల సంరక్షణ ఎంతో ముఖ్యమన్నారు. బాలికలు తమ హక్కులు తెలుసుకోవాలని, ఆరోగ్యం, విద్య, సామాజికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. కాబట్టే కేంద్రం బేటీ బచావో బేటీ పడావో నినాదంతో ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపడుతుందన్నారు. కాబట్టి ప్రతి బాలిక తమ హక్కులను సాధించుకోవడంలో విజయం సాధించాలన్నారు. జనాభా నిష్పత్తిలో ఫిమేల్ శాతం తగ్గిపోయింది. ఎందుకు బేటీ బచావో బేటీ పడావో అంటే జెండర్ ఈక్వాలిటీ తగ్గిపోయింది. జెండర్ ఈక్వాలిటీ తగ్గిపోవడం వల్ల యాసిడ్ దాడులు, మరి ఆడపిల్లల్ని ఎత్తుకుపోవడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, ఇంకొక విషయము ఆ పిల్లల్ని భద్రతగా స్కూల్కి వెళ్ళి రాలేక కేజీపీలో పెడుతున్నారు, హాస్టల్స్లో పెడుతున్నారు. సెక్యూరిటీగా ఒక్కొక్కసారి తల్లిదండ్రులు తీసుకురావడము జరుగుతుంది. సో ఇంత అఘాయిత్యం సమాజంలో ఏర్పడింది అని అంటే ఏమంటారు, స్వయంకృత అపరాధం. ఆడపిల్ల అంటే కడుపులో పడిందా, స్కానింగ్ తీసినామా, వద్దు. ఆ రోజు 18-20 ఏళ్ల ముందు మన అవ్వాతాతలు కానీ, తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ ఆడపిల్ల అంటే వద్దు 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 అని అభాషణ చేయించారు. దాని ఫలితమే ఈరోజు ఏ ఒక్క మగబిడ్డకు కూడా ఈక్వల్గా ఆ బిడ్డకి మగబిడ్డకి అర్హత కలిగిన ఆడపిల్ల దొరకట్లేదు. ఈ యొక్క స్కానింగ్ లో అంతా కూడాను ఎక్కువ జరగకుండా మేము కూడాను హాస్పిటల్స్ అంటాను, ప్రైవేట్ హాస్పిటల్ స్కాన్ సెంటర్లు అంతా కూడాను ఈ పీసీపీఎన్డీటీ యాక్ట్ అని ఒకటి ఉందన్నమాట. ఈ లింగ నిర్ధారణ చట్టం అనేది దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఈ విధంగా టెస్టులు చేసి, ఇవి స్కానింగ్ చేసి ఆడపిల్లని చేసిన వెంటనే అబార్షన్స్ అలాంటివంతా జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆ రకంగా ఎవరైనా టెస్టులు రివీల్ చేస్తారంటే ఆ యొక్క హాస్పిటల్స్ అంతా కూడా సీజ్ చేయడము జరుగుతుంది, క్లోజ్ చేస్తున్నాం అనమాట. ఆ విధంగా సెక్స్ డిటర్మినేషన్ అనేది చెప్పకూడదు. ఒకవేళ చెప్పినారంటే ఆ హాస్పిటల్స్ అంతా కూడా క్లోజ్ చేయడము జరుగుతుంది. కాబట్టి ఇవంతా కూడా మీరు కూడా పబ్లిక్ బాగా అవేర్నెస్ కలిగించి పబ్లిక్లో అందరికీ తెలియచెప్పి మీ వంతుగా మీరు నాట్ ఓన్లీ ఫుడ్ ఇవ్వడమే కాదు, ఇవి కూడా కొన్ని అవసరమైనవి అనమాట.